నల్గొండ జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా అడ్డగోలుగా పెరిగిపోయింది. రైతుల నుంచి అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. మోత్కూరు ఎంఆర్ఓ ఆఫీస్ అక్రమాలపై 10 టీవీ ప్రత్యేక కథనం రాయడంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్డీఓ కృష్ణారెడ్డి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏదైతే దాంట్లో వచ్చినటువంటి వ్యక్తులను విచారించి ఎవరైతే అతను డిమాండ్ చేసిందో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ ఆధారంతో యుక్తంగా అతనిపై చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. తదుపరి దాని మీద ఉన్నటువంటి ప్రూఫ్స్ని బట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక నుంచి కూడా మళ్ళీ ఇలాంటి రిపీట్ కావద్దని స్ట్రాంగ్గా ఎంటైర్ మా తహసీల్ ఆఫీస్ స్టాఫ్కి తహసీల్దార్ గారికి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇవి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా దీనికి మరి ఛార్జెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే తహసీల్ ఆఫీసులకు వచ్చేటటువంటి పేద రైతులు వాళ్ళ చిన్న అవసరాల కొరకు చిన్న రికార్డుల గురించో చిన్న పనుల గురించి వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పనులు కంప్లీట్ చేయాలి. వసూళ్ల దందాపై 10 టీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, యాదాద్రి జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వసూళ్ల దందాపై 10 టీవీ ఈరోజు ఉదయం పలు ఆధారాలతో సహా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. మొత్తం అంటే ఒక్కొక్క సర్వీస్ కి అంటే ఇటు పహాని కావచ్చు, అదే లేదంటే ఇతర పథకాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ ఒక్కొక్క సర్వీస్ కి సంబంధించి ఒక్కొక్క రేటుని అమలు చేస్తూ మొత్తం కూడా కింద ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది అక్రమంగా మొత్తం వసూళ్ల పర్వానికి తెరలేపిన పరిస్థితి ఉంది. ఇటు ఎదురుగా ఉన్నటువంటి ఒక జిరాక్స్ షాప్ అతన్ని ఫోన్ పే కొట్టించుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో విసిగిపోయిన రైతులు మొత్తం స్వయంగా వీడియో చేసి 10 టీవీకి పంపడంతో 10 టీవీ దీనిపైన కథనం ప్రసారం చేసింది. అదేవిధంగా ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించిన ఆధారాలు కూడా ఇటు ప్రసారం చేయడంతో ఇటు అధికార వర్గాల్లో కలకలరేగింది. దీంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు దీన్ని సీరియస్ గా తీసుకుని వెంటనే విచారణ జరపాలని చెప్పి ఆర్డీఓ కృష్ణారెడ్డిని ఆదేశించారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఆర్డీఓ కృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరితో కూడా వ్యక్తిగతంగా విచారణ చేయడంతో పాటు ఎవరైతే ఆరోపణలు చేసిన రైతులు ఉన్నారో ఆ వీడియోలో ఉన్నటువంటి రైతులను కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని అసలు ఏం జరిగిందని కూడా ఆరా తీయడం జరిగింది. మొత్తం దీనిపైన ఇప్పటికీ ఒక నివేదిక తయారు చేస్తున్నామని, ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేస్తామని, తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజలెవరు కూడా సహకరించవద్దని, ఎవరైనా కానీ ఇట్లాంటి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పి కూడా ఆర్డీఓ కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ 10 టీవీ కథను ఇటు జిల్లా మొత్తం అధికార వర్గాల్లో మాత్రం ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పుడు రైతులు కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇటు జిల్లా యంత్రాంగం కూడా స్పందించడంతో. బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.